అండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో దేవుని దాసులు దేవుని వాక్యం అందించడానికి మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు. సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాం. ప్రభువును లోక రక్షకుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామమున ఇరువురు కుటుంబ పెద్దలకు, బంధువులకు, రక్త సంబంధికులకు, శ్రేయోభిలాషులకు, అదే రీతిగా నూతనంగా జతపరచబడిన వధువరులకు నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించి, ఒక ఇల్లు కట్టబడాలి అంటే ప్రాముఖ్యంగా కావలసింది ఏమిటండి? పునాది. ఇల్లు స్థిరంగా ఉండాలి అన్నా, బలంగా ఉండాలి అన్నా, గాలి తుఫాను లాంటి దా ఇంటి మీద కొట్టిన పడకుండా నిలబడాలి అంటే కూడా కరెక్ట్గా పునాది మీద కరెక్ట్గా ఉంటే ఆ ఇల్లు స్థిరంగా ఉంటుంది. బండ మీద వేస్తే పైపైన కట్టామనుకోండి, ఎట్లా ఎట్లా అని అడిగాను. పైపైన ఒక తీసి కొంత లోతుకు పునాది ఎట్లా ఒకటి వేస్తే ఇల్లు కట్టాలని చెప్పి వేసి కట్టామనుకోండి, వరదలు వచ్చినా గాలి కొట్టినా ఆ ఇల్లు ఏమవుతుందని నిలబడుతుందా? పడిపోతుంది కదా. ఇల్లు స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి అంటే పునాది చాలా ప్రాముఖ్యం. అలాగే కుటుంబం అనే ఈ ఇల్లు, కుటుంబం అనే ఈ జీవితం, భార్య భర్తల బంధం ఒక కుటుంబం, ఒక ఇల్లు. ఇది స్థిరంగా ఉండాలి అంటే పడకుండా గాలి లాంటి తుఫాను లాంటి సమస్యలు ఆ ఇంటి మీద కొట్టినా స్థిరంగా ఉండాలి అంటే వాక్యం అనే క్రీస్తు అనే బండ పైన వీళ్ళ పునాది ఉండాలి. ఎట్లా? వాక్యం అనే క్రీస్తు అనే బండ మీద వీరి పునాది ఉండాలి. విచారకరమైన సంగతి ఏమిటంటే క్రైస్తవ వివాహాల్లో అన్నిటికీ సమయం ఇస్తాం, కానీ మీరు చెప్పాలి, మీకు తెలుసు, అన్నిటికీ సమయం ఇస్తాం, కానీ వీడికి వచ్చామనుకోండి, సార్ తొందర కదా సార్, 10 నిమిషాలు అయిపోగొడతావా, అర్ధగంటలు అయిపోగొడతావా? అందుకే నేటి కుటుంబాలు ముగింపు వరకు ఉండవలసిన కుటుంబాలు మధ్యలో విచ్ఛిన్నం కావడానికి కారణాలు ఏమిటంటే వారి పునాది క్రీస్తు అనే వాక్యం అనే బండ పైన కట్టడానికి మనం అవకాశం ఇవ్వటం లేదు. పిల్లలు అన్నిటికీ అవకాశాలు ఇస్తాం, అన్నిటికీ సమయం ఇస్తాం, వాక్యానికి మాత్రం, దేవునికి మాత్రం సమయం ఇవ్వం. అందుకే కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, కుటుంబాలు పతనమవుతున్నాయి. వారు కలిగి ఉండవలసిన కుటుంబ జీవితంలో నైతిక విలువలు ఎలా బ్రతుకుతే వారి కుటుంబం ఉంటుందో స్థిరంగా, ఎలా ఉంటే వారు బ్రతుకుతారో స్థిరంగా, అవన్నీ కూడా దేవుని వాక్యంలో ఉన్నాయి ప్రియులారా. అయితే అవి చెప్పడానికి మనం సమయం ఇవ్వం కాబట్టి మధ్యలోనే ముగింపు వరకు ఉండవలసిన కుటుంబాలు మధ్యలోనే అధ్యాంతరంగా విడిపోవడానికి కారణాలు అవుతున్నాయి. అందుకు కారకులు మనమేన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఈ రాత్రికాల సమయంలో నేను ఇద్దరి బిడ్డలకు, యవనస్తులకు, నూతనంగా జతపరచబడిన వీరికి ఒక 4 హెచ్చరికలు ఇచ్చిన ముగిస్తాను ప్రియులరా. అంతకంటే ముందుగా
నేను కొన్ని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అపొస్తలుల కార్యముల గ్రంథంలోనికి రండి ఒకసారి. అపొస్తలుల కార్యముల గ్రంథం అని మీ దగ్గర బైబిల్ ఉంటే తీయాలి. అపొస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం చదవండి. 7వ అధ్యాయము 2వ వచనం. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము మెసపోతమియాలో ఉన్నప్పుడు మహిమ కలిగిన దేవుడు అతనికి ప్రత్యక్షమై చాలక ఎవరుంది? దేవుని పేరు ఏం పేరు ఉంది అక్కడ? మహిమ కలిగిన ఉందా? మహిమ కలిగిన దేవుడు అన్న మాట కనపడింది అక్క. చదివావు కదా అన్న, ఉందా మహిమ కలిగిన దేవుడు అని? బ్రదర్ 7వ అధ్యాయం 2వ వచనం, మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమై. మన దేవుడు ఎవరండి? కొరింథీ పత్రికలో కూడా మీరు గమనించినట్లయితే, మొదటి కొరింథీ పత్రిక రండి ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము 8వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన మహిమా స్వరూపియగు ప్రభువును వారు సిలువ వేయకపోవుదురు. ఇక్కడేమని వ్రాయబడింది? మహిమా స్వరూపి అయిన ప్రభువు. అక్కడేం చూసాం? మహిమ కలిగిన దేవుడు, మహిమా స్వరూపి. మన దేవుడు ఎవరండి? ఆకాశ మహాకాశములు పట్టజాలని మహిమా స్వరూపి, కోట్ల కొలది పరిశుద్ధులతో మహిమ పొందుతున్న దేవుడు మన దేవుడు. మన దేవుడు ఎవరండి? మహిమ కలిగిన వాడు. ఇదిగో ఆ మహిమ కలిగిన దేవుడు, కోట్ల కొలది పరిశుద్ధులతో మహిమ పొందుతున్న దేవుడు అంతటితో తృప్తిపడక తన స్వరూపములో మనుషులను చేసుకొని వారి ద్వారా మహిమ పొందాలనుకున్నాడు. వారి ద్వారా మహిమ పొందాలని మనం సృష్టించాడు. మనం సృష్టించడానికి కారణం ఏంటి తెలుసా? మనం కలగజేయడానికి కారణం ఏమిటి తెలుసా? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. యెషయా గ్రంథం 43:7లో, ఇదిగో నా మహిమ నిమిత్తము నేను సృజించిన జనులు. 43:7లో ఉంది, నా మహిమ కోసం నేను సృష్టించిన జనులు. మనం ఎందుకు సృష్టించుకున్న దేవుడు? ఎందుకు సృష్టించాడు? ఎందుకు సృజించాడంటే తన మహిమ కోసం. ఆయన మహిమ కలిగిన దేవుడు పరలోకంలో దేవదూతల చేత మహిమ పొందుతున్నాడు. అంత మాత్రమే కాక ఆ మహిమ కలిగిన దేవుడు ఎందుకు సృష్టించాడు మనుషులనంటే తన మహిమ కోసం సృష్టించాడు. తన మహిమ కోసం మనల్ని పుట్టించాడు. అయితే మనం పాపం చేసి మహిమను ఏం చేసుకున్నాం? దేవుడు అనుగ్రహించిన మహిమను ఏం చేసుకున్నామండి? ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను ఏం చేసుకున్నాం? పోగొట్టుకున్నాం. తన మహిమ కోసం దేవుడు మనల్ని పుట్టిస్తే దేవుడు మహిమ కోసం బ్రతకవలసిన మనం ఆ మహిమను ఏం చేసుకున్నామండి? పోగొట్టుకున్నాం. పోగొట్టుకున్న మహిమను తిరిగి ఇవ్వడానికి ఆ మహిమ కలిగిన దేవుడు మహిమ లోకాన్ని విడిచి మనిషిగా భూమి మీదకి వచ్చి ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కాచి మరలా పోగొట్టుకున్న మహిమను మనకిచ్చి తన మహిమ కోసం బ్రతకాలని మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకోసం అండి? తన మహిమ కోసం మనం జీవించాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. రక్షించుకుంది మనం ఎందుకంటే, మనం ఏర్పాటు చేసుకుంది ఎందుకంటే తన మహిమ కొరకే. ఎఫెసీ పత్రికలో మాట ఉంటుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే, ప్రియులారా, ఎందుకు మనను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఎఫెసీ పత్రికలో మీరు గమనించినట్లయితే 1:11, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలెనని. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ప్రాణం పెట్టి రక్తం కార్చి కొనుక్కుంది మనం ఎందుకండి? తన మహిమ కొరకు, తనకు మహిమ తీసుకురావాలని మనం ఏర్పాటు చేసుకున్నాడు. అర్థం చేసుకోండి, ఆయన మహిమ కలిగిన దేవుడు మనల్ని పుట్టించింది తన మహిమ కోసమే. పాపం చేసి మహిమను పోగొట్టుకుంటే ఆ మహిమ కలిగిన దేవుడు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి ప్రాణాన్ని పెట్టి రక్తం కార్చి మరలా కొనుక్కుంది ఎందుకండి?
తన మహిమ కోసం మనం జీవించాలని, తన మహిమ కొరకు మనం బ్రతకాలని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇప్పుడు మనం ఆయన మహిమ కోసం బతుకుతున్నామా ప్రియులారా? ఆయన మహిమ కోసం జీవిస్తున్నామా? ఇదిగో ఆయన మహిమ పరిచే రీతిగా మనం జీవిస్తున్నామా? మనం ఏర్పాటు చేసుకునేందుకు తన మహిమ కోసమే. మనం తన మహిమ కోసం జీవిస్తున్నామా అంటే మనుషుడు దేవుని మహిమపరచలేకుండా దేవునికి బాధ కలిగించే రీతిగా బ్రతుకుతున్నాడు. దేవుని మహిమ కోసం కాదు మానవుడు బ్రతికేది, దేవుని మహిమ కోసం జీవించడం లేదు మానవుడు. ఆయనను దుఃఖపరుస్తూ జీవిస్తున్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఏమి చేసినా ఏం చేయాలంటే, మొదటి కొరింథీ పత్రిక చూడండి. మొదటి కొరింథీ పత్రికలో ఒక మాట వ్రాయబడుతుంది, గమనించినట్లయితే మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం చదవండి. 31వ వచనం, కాబట్టి మీరు ఏమి చేసినను, భోజనము చేసినను, పానము చేసినను, మరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకే. ఏం చేయాలండి? భోజనము చేసిన, పానం చేసిన, మరేమి చేసిన ఏం చేయాలి? దేవునికి మహిమ రావాలి మనం ఏం చేసినా. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, మనం చేసే కార్యాల్లో దేవునికి మహిమ వస్తుందండి? వస్తుందా? ఆయన మహిమ కలిగిన దేవుడు తన మహిమ కోసం పుట్టించుకున్నాడు. ఇదిగో కోల్పోయిన మహిమను ఇవ్వడానికి పరలోకాన్ని విడిచి ప్రాణం పెట్టి తన మహిమ కోసం నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మహిమ కోసం బ్రతకాలని నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మహిమ వస్తుందా మన కార్యాల ద్వారా? మీరు భోజనము చేసిన, పానము చేసిన, మరేమి చేసినా ఏం కావాలి? దేవునికి మహిమ రావాలి. ఇప్పుడు మనం పెళ్లిల్లో ఏం చేస్తాం తెలుసా? తినేది, తాగేది, డాన్సులు వేసేది, టీజీలు పెట్టుకునేది, అల్లరితో కూడిన ఆటపాటలు పెట్టి డాన్సులు వేసేది దేవునికి మహిమనండి. నా మాట మీకు అర్థమైందా? మనం చేసే కార్యాలన్నీ కూడా దేవునికి అవమానకరమైనవే, దేవునికి వ్యతిరేకమైనవే. ఆయన మహిమ కలిగిన దేవుడు తన మహిమ కోసం మనల్ని పుట్టించాడు. కోల్పోయిన మహిమని ఇవ్వడానికి తిరిగి వచ్చాడు. ప్రాణం పెట్టి రక్తం కార్చాడు. పిల్లారా, తన మహిమ కోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, మీరేమి చేసినా నా మహిమ కోసమే చేయండి. ఈరోజు క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం, కానీ ఆయన మహిమ కోసం బ్రతకలేకపోతున్నాం. మన కార్యాలు ఎలాగుంటాయి తెలుసా? ఇదిగో పెళ్లి అయిపోయిన కొద్ది క్షణాలకే పెళ్లికి ముందే డీజేలు పెట్టేది, తాగేది, సింధులేసి దల్లరి చేసేది, సినిమా పాటలు పెట్టి డాన్సులు వేసేది. ఇది దేవునికి మహిమనండి? అల్లరితో కూడిన ఆట పాటలు, త్రాగుబోతు విందులకు మీరు దూరంగా ఉండమని చెప్తుంది. నేనేం చెప్తుంటే, లోకంలో కలిసిపోయాం. లోకాన్ని చూసుకొని దేవునిలో నుండి మనం దూరం అయిపోయాం. దేవునికి ఎంత బాధ, దేవునికి ఎంత దుఃఖం ఆలోచన చేసుకోండి. ఈ రాత్రి మీరు వాటికి దూరంగా ఉండి ఈ కార్యాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. వాటికి దూరంగా ఉండి ఇదిగో లోకం ఆచరించినట్టుగా త్రాగుబోతుతనం, అల్లరితో కూడిన ఆటపాటలు లేకుండా దేవునికి మహిమకరంగా మీరు ఈ కార్యాన్ని ఏర్పాటు చేసుకుని ప్రార్థన పూర్వకంగా వీరికి 4 మాటలు హెచ్చరికలు ఇవ్వడానికి కార్యాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఇదిగో మన కార్యాలన్నీ అలాగే జరగడానికి ప్రయత్నం చేసుకోండి. దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న మనం, దేవుని పిల్లలమని క్రైస్తవులం పిలువబడుతున్న మనం పాపానికి, లోకానికి అవకాశం లేకుండా జీవించమని చెప్తున్నాను. మంచిది పిల్లారా, నేను ఈ బిడ్డలకు 4 హెచ్చరికలు ఇస్తానని చెప్పాను కదా. 4 హెచ్చరికలు ఇచ్చి నా మాటలు ముగిస్తాను. చూడండి, కుటుంబ జీవితంలో వీరు కలిగి ఉండవలసిన ఒక 4 హెచ్చరికలు నేను జ్ఞాపకం చేస్తాను. వీరిద్దరే చదవాలి ఈ లేఖన భాగాలను. మైకు తీసుకున్నా ఒక భాగాన్ని నువ్వు, ఒక భాగాన్ని సంతోషమ్మ గారు, నేను చెప్పిన భాగాలను మీరు చదవలసిందిగా మనవి చేస్తున్నాను. చూడండి, వీరు కుటుంబ జీవితంలో, మన కుటుంబ జీవితంలో మనందరము ఎలాగా జీవించాలో ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త మొదటిది 15వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని చెప్పారంటే, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ప్రేమించుకోవాలి. నూతనంగా జతపరచబడిన ఈ బిడ్డలకు ఈ 4 హెచ్చరికలు ఇచ్చిన ముగిస్తాను ప్రియులారా. వారి కుటుంబ జీవితంలో కలిగి ఉండవలసిన ఒక 4 లక్షణాలు చెప్తున్నాను. యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నేను మిమ్మును ప్రేమించినట్టుగా మీరును ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ప్రేమించుకోవాలి. నేను మిమ్మును యేసుక్రీస్తు ప్రేమించినట్టుగా కుటుంబ జీవితంలో మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. యేసు ఎలా ప్రేమించాడు?
ఎంత ప్రేమించాడు. ఈ లోకంలో ప్రేమలు స్వార్థపూరితమైనవి, ఈ లోకంలో ప్రేమలు తారతమ్యమైనవి, ఈ లోకంలో ప్రేమలు అవసరతతో కూడినవి. కానీ క్రీస్తు ప్రేమ ఇదిగో ప్రియులారా తారతమ్యము లేనిది. యేసు ప్రేమ అగాపే ప్రేమ. అది మన నుంచి ఏమి కోరుకోకయే మనల్ని ప్రేమించేది. ఎంతగా ప్రేమించిందంటే ప్రాణమిచ్చేంతగా ప్రేమించింది. మనల్ని ఏమి ఆశించకనే ప్రేమించింది. ఆయన ప్రేమించినట్టుగా మీరు ప్రేమించుకోవాలి. ఈ లోకంలో ప్రేమలు ఎలాగున్నాయో తెలుసా పిల్లరా? ఇదిగో స్వార్థపూరితమైనవి. ఒక నుండి లాభం కలుగుతుందంటే, ఒక నుండి ఏదైనా ఉపయోగం ఉందంటేనే ప్రేమిస్తాం. ఒక వ్యక్తి నుంచి ప్రయోజనం లేకపోతే, ఒక వ్యక్తి నుంచి ఉపయోగం లేకపోతే వానితో నాకేం పని, వాడిని ప్రేమించవలసిన అవసరం నాకేముంది, వానితో నాకు అవసరం లేదు అనుకుంటాం. కానీ క్రీస్తు ప్రేమ అలాంటిది కాదు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా ప్రేమించాలి. మీ కుటుంబ జీవితంలో క్రీస్తు ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడో, క్రీస్తు మిమ్మల్ని ఎలా ప్రేమించాడో మీరు ఒకరినొకరు అలా ప్రేమించుకోవాలి. క్రీస్తు ప్రేమ ఎలాంటిదంటే అగాపే అంటే అది మన నుంచి ఏమి ఆశించకయే మన కోసం ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించింది. మనను ఏమి ఆశించకయే ప్రేమించిన ప్రేమ. అలా ప్రేమించాలి. మనం మంచి వారమని ప్రేమించలేదు పిల్లారా. చెడిపోయిన వారమై, పాపులమై, దూరస్తులమై, ఉగ్రతకు పాత్రులమై, శత్రువులమై, నరకానికి వెళ్ళడానికి పాత్రులమై ఉన్నప్పుడు మనల్ని ప్రేమించింది. ఆయన ప్రేమ చాలా విలువైనది. ఎంతగా ప్రేమించాడంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, ఆయన మన కొరకు బలి అయిపోయాడు, మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేంతగా ప్రేమించాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనదని చెప్తున్నాను, తారతమ్యము లేనిది. ఆయన ప్రేమ నిత్యమైనది. అటువంటి ప్రేమను కలిగి ఉండాలి. ప్రాణమిచ్చేంతగా ప్రేమించాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25, 27 వచనాలు చూస్తే మీరు పిల్లారా, పురుషులారా మీరును క్రీస్తు సంఘాన్ని ప్రేమించి తన కొరకు దాని కొరకు అప్పగించుకుని ప్రాణమిచ్చి అప్పగించుకున్నట్టుగా మీరును మీ భార్యలను ప్రేమించమని చెప్తుంది. ప్రాణమిచ్చేంతగా ఆయన ప్రేమించాడు. అలాగా మీరు ప్రేమించుకోవాలి. ఈ లోక ప్రేమలు ఎలాగుంటాయంటే చెప్తా వినండి. ఈ లోక ప్రేమలు ఎలాగుంటాయంటే ఇదిగో మొదటగా భార్య భర్తలుగా జతపరచబడిన వీరి మధ్య చాలా ప్రేమ ఉంటుంది. రాను రాను కొన్ని దినాలకు ఆ ప్రేమలు ఏమైపోతాయి తెలుసా? చల్లారిపోతాయి. మొదటగా ఉన్న ప్రేమలు ఉండవు ప్రియులారా. క్రీస్తు ప్రేమ లాంటిది కాదు. శాశ్వతమైనది, మార్పు లేనిది, మారనిది ఆయన ప్రేమ. ఆయన వలె మనం ప్రేమించుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రేమ అన్నిటిని తాలుకుంటుంది, ప్రేమ అన్నిటిని సహిస్తుంది, ప్రేమ అన్నిటిని ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిటిని ఇదిగో దీర్ఘశాంతం కలిగి ఉంటుంది, అన్నిటిని ఓర్చుకుంటుంది, తాలుకుంటుంది. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి కుటుంబ జీవితంలో. మనుషుల ప్రేమ ఎలాంటిదంటే చెప్తా. కొత్త ఇద్దరు భార్య భర్తలకు పెళ్ళైంది పిల్లారా. పెళ్ళైనప్పుడు ఏం చేశాడంటే భార్య భర్తను అడిగింది, ఏమండి నాకు మైసూర్ పాకు తినాలి అని అనిపిస్తుందండి అనిందంట. ఎవరు? భార్య భర్తతో. ఏమనింది? మనోడు ఒక వారం దినాలు కనబడలేడు, ఎడుకున్నాడు, మైసూర్ పాక్ తినాలనిపించిందని చెప్పింది. మైసూరు పోయి మైసూర్ పాక్ తీసుకురానికి పోయినాడంట. వారం దినాలు కనబడలే. ఎక్కడ పోయారా అని ఎదుగులాడితే వారం దినాల తర్వాత మైసూర్ పాక్ పట్టుకుని వచ్చాడు. ఏమండి వారం దినాలు ఎక్కడ వెళ్ళిపోయావండి అంటే, నువ్వు మైసూర్ పాక్ తీసుకురామన్నావు కదా, ఇదిగో నీ కోసం మైసూరుకి వెళ్ళి మైసూర్ పాక్ తీసుకొచ్చా. అంతగా ప్రేమించుకున్నారంట. ఈమె మురిసిపోయింది, ఈమె ఉప్పొంగిపోయింది. నా భర్త ఎంత ప్రేమిస్తున్నాడు నన్ను, నా భర్త ఎంత ప్రేమిస్తున్నాడు. మైసూర్ పాక్ దేమంటే మైసూరు పోయి తీసుకొచ్చాడని ఎంతో సంతోషపడింది. కొన్ని దినాలు గడిచింది. ఒక బాబు పుట్టాడు. 3 ఏళ్ళు గడిచాయి. ఇంకో పాప పుట్టింది. ఇదిగో 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇదిగో మొదటి ప్రేమ గుర్తొచ్చింది భార్యకు. ఇప్పుడు అడిగిందంట, ఏమండి నాకు మైసూర్ పాక్ తినాలనిపిస్తుంది అంటే, నీ బ్రతుకు మైసూర్ పాక, నీ ముఖానికి మైసూర్ పాక్ కావాలే. ప్రేమలు ఏమయ్యాయండి? ప్రేమలు ఏమయ్యాయి? మనుషుల ప్రేమ తారతమ్యం కలిగినది, మనుషుల ప్రేమ మారేది, మనుషుల ప్రేమ మార్పు గలది. క్రీస్తు ప్రేమ మార్పు లేనిది, మారనిది, శాశ్వతమైనది. అది మన నుండి ఏమి ఆశించకయే మనల్ని ప్రేమించింది. ఇదిగో మీ కుటుంబ జీవితం
క్షేమంగా ఉండాలంటే, సుఖ సౌఖ్యంగా ఉండాలంటే, సంతోషభరితంగా ముగింపు వరకు కొనసాగాలంటే క్రీస్తు ప్రేమించినట్టుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. క్రీస్తు ప్రేమ ఎలాంటి తెలుసా? జ్ఞానానికి మించినది, ఊహకు అందనిది, ద్రాక్షారసం కన్నా మధురమైనది, స్త్రీలు చూపే ప్రేమ కన్నా వింతైనది, ఆకాశం కంటే లోతైనది, ఇదిగో ఆకాశం కంటే ఎత్తైనది, అగాధం కంటే లోతైనది. పిల్లరా, ఆయన ప్రేమకు హద్దు లేదు, ఎల్లలేదు. అటువంటి ప్రేమను మన ఎడలో చూపాడు. అట్టి ప్రేమను మీరు కలిగి ఉంటే మీ కుటుంబం క్షేమముగా ఇదిగో వర్ధిల్లుతూ ముందుకు సాగుతుందని జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు లాంటి ప్రేమను మీరు కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లారా, ఇదిగో ప్రేమ కలిగి ఉండడం వల్ల కుటుంబంలో జరిగే అనేక సమస్యలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు ప్రేమ ద్వారా అన్ని ఓర్చుకొని సహిస్తూ ముందుకు సాగుతారు. మొదటి కొరింథీ పత్రిక మీరు చూస్తే 12వ అధ్యాయము 4వ వచనంలో నుండి ప్రేమ సహిస్తుంది, తాలుకుంటుంది, ఓర్చుకుంటుంది ఇదిగో అని రాయబడుతుంది. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుంచి మీరు చదివినట్లయితే చూడండి, ప్రేమ చేసే పనులు చూద్దాం. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మస్తరపడదు, డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకున్నదు, త్వరగా కోపడదు, అపకార మనసులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయం సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటిని తాలుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని పరీక్షించును, అన్నిటిని ఓర్చుకుంటుంది ప్రేమ. కాబట్టి కుటుంబ జీవితంలో ప్రేమను కలిగి ఉండమని చెప్తున్నాను. ఆ ప్రేమ ఎలాంటిదండి? మార్పు చెందేది కాదు, మారిపోయేది కాదు. క్రీస్తు లాంటి ప్రేమను ఈరోజు కుటుంబాలు పతనమైపోవడానికి, కుటుంబాలు వేరు కావడానికి కారణం ఏంటి తెలుసా? ప్రేమ లేకపోవటమే. కాబట్టి మీ కుటుంబం క్షేమంగా ఉండాలని దైవదాసుడుగా నేను చెప్తున్నాను. క్రీస్తు లాంటి ప్రేమను మీరు కలిగి ఉండమని మొదటి మాట చెప్తున్నాను. రెండవదిగా ఇదిగో పిల్లరా, ఏం చేయాలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకనికొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. ఇక్కడ ప్రభువు క్షమించినట్టుగా మీరు కూడా ఏం కలిగి ఉండాలి? క్షమాపణ జీవితం కలిగి ఉండాలి కుటుంబంలో. అక్కడ క్రీస్తు ప్రేమించినట్టుగా ప్రేమించమని చెప్పాడు. ఇక్కడ ప్రభువు క్షమించినట్టుగా క్షమించాలి. కుటుంబ జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న గొడవలు ఇవి కామన్ గా ప్రతి కుటుంబంలో వస్తాయి. ప్రతి కుటుంబంలో జరిగేటివే. ఏ కుటుంబంలో ఇవి లేకుండా ఉండవు ప్రియులారా. ఇదిగో ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్యలు చిన్న చిన్న వస్తుంటాయి. వాటిని ఏం చేయాలి తెలుసా? ఇదిగో పొరపాటున తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేస్తే ఇదిగో ప్రియులారా, ఆమె అతన్ని పట్టుకొని నువ్వు తప్పు చేశావు కదా నిలబెట్టి బజారుకి ఎక్కించకూడదు. ఆమె కూడా బలహీనమైన ఘట్టమని వ్రాయబడుతుంది. ఆమె ఏదైనా చిన్న పొరపాటు తెలిసి తెలియక చేస్తే ఇదిగో నిలబెట్టి అవమానించి పెద్దల సమక్షంలో పిల్లారా ఇదిగో మధ్యకు తీసుకొచ్చుకోకూడదు, బజారుకు తీసుకొచ్చుకోకూడదు. కుటుంబాన్ని ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి. క్రీస్తు మిమ్మును క్షమించినట్టుగా మీరేం చేసుకోవాలి? కుటుంబములో కలిగి ఉన్న చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న పొరపాట్లు ఏం చేసుకోవాలండి? క్షమించుకునే గుణం కలిగి ఉండాలి. ఈరోజు భార్య ఎదుగో తప్పు చేస్తే భర్త సహించలేడు, భర్త తప్పు చేస్తే భార్య సహించలేక బజారుకు తీసుకొచ్చుకునేది, పంచాయతీలకు వేసుకునేది, కుటుంబాలు పతనమైపోయేది, విడిపోయేది. పిల్లల మాట అర్థమవుతుందా? క్రీస్తు క్షమించినట్టుగా మనం ప్రతిరోజు ఏదో ఒక పొరపాటు చేస్తామా లేదా? ఏదో ఒక తప్పు చేస్తామా? తప్పు చేస్తాం, పోతాం యేసు ప్రభు దగ్గరికి, ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. ఆయన ఏం చేస్తాడండి? మనల్ని క్షమిస్తున్నాడు. ఆయన ప్రేమ చేత క్షమించినట్టుగా మనం ఏం చేసుకోవాలండి? చిన్న చిన్న తప్పులను ఇదిగో బజారుకి ఇచ్చుకొని, ఎదుగు అవమానించి నిష్ఠూరపరుచుకొని మీ కుటుంబాలను పతనం చేసుకోకూడదని చెప్తున్నాను. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు, గొడవలు ఇదిగో అపార్థం చేసుకునే జీవితాలు ఖచ్చితంగా కలుగుతాయి. అయితే వాటిని మీరు సహించాలి, ఇది వాటిని సహించాలి, ఓర్చుకోవాలి, క్షమించుకోవాలి. అప్పుడే కుటుంబం ముందుకు సాగుతుంది.
సాగుతుంది గాని ఇదిగో వేలెత్తు చూపుకున్నామా, వాటిని పట్టుకున్నామా, ముందుకు సాగదు అని జ్ఞాపకం చేస్తున్నాను. కుటుంబం తప్పులను క్షమించుకొని ముందుకు సాగాలి. క్రీస్తు క్షమించినట్టు ఆయన మనల్ని క్షమించాడు. పిల్లారా, ఎంత గొప్ప దేవుడు అంటే ప్రతిరోజు చేసే తప్పులను ఆయన క్షమిస్తున్నాడు. అదే రీతిగా మీ కుటుంబంలో ఏదైనా మనస్పర్ధలు కలిగినా, చిన్న చిన్న సమస్యలు జరిగినా మీరు క్షమించుకోవాలి. యేసు ప్రభు నేర్పిన ప్రార్థనలో ఒక మాట ఉంటుంది, మా రుణస్తులను మేము క్షమించినట్టుగా మీరు మా రుణములను. మనం ఎవరు ఎదుటివారి తప్పులను క్షమిస్తే ప్రభు మన తప్పులను ఏం చేస్తారంట? క్షమిస్తాడు. మనం క్షమించకపోతే ఆయన క్షమించాడు. కాబట్టి ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలండి? కుటుంబ జీవితంలో చిన్న చిన్న సమస్యలు అంటే కామన్, వాటిని బట్టి మీరు ఇదిగో పిల్లరా కుటుంబాన్ని పత్రం చేసుకోకూడదని జ్ఞాపకం చేస్తున్నాను. క్షమించుకునే గుణాలను కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా గమనించినట్లయితే చూడండి, మూడవదిగా గమనించినట్లయితే రోమపత్రిక 15వ అధ్యాయము 7వ వచనం చదవండి. రోమపత్రిక 15వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకరు చేర్చుకొనుడి. ఇక్కడ చూడండి, యేసు ప్రభు ప్రేమించినట్టుగా ప్రేమించాలి, యేసు ప్రభు క్షమించినట్టుగా క్షమించాలి. మూడవదిగా యేసు ప్రభు చేర్చుకున్నట్టుగా చేర్చుకోవాలి, యేసు ప్రభు చేర్చుకున్నట్టుగా చేర్చుకోవాలి. పిల్లరా, తప్పిపోయిన కుమారుడు తండ్రికి విరోధంగా పాపం చేశాడు. ఏం చేశాడండి? పాపం చేసి ఆస్తి తీసుకుని దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. అంత పాడు చేసి పందులు తిని పొట్టు తిన్నాడు. తండ్రి యొద్దకు వచ్చినప్పుడు ఏం చేశాడు? తండ్రి హక్కును చేర్చుకుని ఇంట్లో స్థానం ఇచ్చాడు. అలాగా మనం చేర్చుకోవాలి. ఇదిగో కుటుంబాలను, ఇదిగో పిల్లరా, నిష్ఠూరం చేసుకుని భద్రం చేసుకోకూడదు. ఇదిగో నిష్ఠూరపరచుకుని దూరం చేసుకోకూడదు. ఏవైనా తప్పులు ఉంటే క్షమించుకొని దూరం కాకుండా హత్తుకొని ఒకరినొకరు చేర్చుకోవాలి. క్రీస్తు మనల్ని చేర్చుకున్నట్టుగా తప్పు చేసి దూరస్తులమైపోయిన మనల్ని ఆయన హక్కున చేర్చుకొని ఇదిగో ఎలాగైతే హత్తుకున్నాడు తప్పిపోయిన కుమార్ని హక్కున చేర్చుకున్నాడు, అలా భార్య భర్తలైన మీరు కోపపడినా, ఇదిగో ఏదైనా నిష్ఠురపడినా, నేను చెప్తున్న మాట, సూర్యుడు అస్తమించే వరకే మీ కోపము ఉండకూడదు. వెంటనే సమాధాన పడి ఒకరినొకరు దగ్గర కావాలి, ఒకరినొకరు దగ్గర చేసుకోవాలి. కొంతమంది కొట్లాడతారు భార్య భర్తలు. 3 రోజుల వరకు భార్య భర్తతో మాట్లాడదు, భర్త భార్యతో. ఈయన తిప్పలు ఈయనదే, ఆమె తిప్పలు ఆయనదే. ఈమెకు భూ ఆయనకు భూ పెట్టేది లేదు, ఈమె అడిగేది లేదు. పిల్లరా, ఒకరు ఆ మొఖానా ఒకరు ఈ మొఖానా, అలా ఉండకూడదని చెప్తున్నాను. ఇదిగో సూర్యుడు అస్తమించే వరకే మీ కోపం. ఒకవేళ ఏదైనా జరిగినా చిన్న పొరపాటు సమస్య ఎంతవరకు అండి? సూర్యుడు అస్తమించక ముందే సమాధాన పడి చేర్చుకోవాలి. 3-4 రోజుల వరకు ముఖాలు తిప్పుకున్నారనుకో గ్యాప్ పెరిగిపోయి పిల్లల కుటుంబాలు పతనమవుతాయి. అలా ఉండకూడదని చెప్తున్నాను. భార్య భర్తల మధ్య అలా ఉండకూడదు. క్రీస్తు మనను హక్కున చేర్చుకున్నట్టుగా ఇదిగో ఏదైనా లోపాలున్నా క్షమించి పెద్ద మనసుతో చేర్చుకునే వారుగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. రోమపత్రిక 15వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. రోమపత్రిక 15వ అధ్యాయము మొదటి 3 వచనాలు. కాగా బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరుచుకొనక భక్తిహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు గాని. చాలు. ఇక్కడ ఏమని వ్రాయబడుతుంటే, క్రీస్తు ఎలాగైతే పరిచర్య చేశాడో అలాగా మీరు ఒకరినొకరు బలహీనతలు ఏం చేసుకోమన్నాడు? పరిచర్య. క్రీస్తు పరిచర్య చేసినట్టుగా మీరు ఒకరినొకరు ఏం చేసుకోవాలండి? పరిచర్య. మార్కు సువార్త 10:45లో నేను పరిచర్య చేయించుకున్నటకు రాలేదు గాని పరిచర్య చేయుటకు అనేకులకు విమోచన క్రయధనముగా ప్రాణాన్నిచ్చుటకు వచ్చాను. బలహీనతలో ఒకరికొకరు ఏం చేసుకోవాలండి? పరిచర్య చేసుకోవాలి. నేను మగాడిని కదా, పురుషుని కదా, నీకెందుకు అనకూడదు. ప్రమాణాలు చేశామేమని? కష్టంలో, బాధలో, సుఖదుఖంలో నేను నీకు తోడుగా ఉంటా. కష్టంలో, బాధలో నీకేముంటా? నేను తోడుగా ఉంటానని ఏం చేశామండి?
ప్రమాణం చేశా. కాబట్టి బాధలో, కష్టంలో, బలహీనతలో ఏం చేయాలి? ఒకరికొకరు. నువ్వు బలహీన పడినప్పుడు భాస్కరన్న గారు ఆమె పరిచర్య చేయాలి. ఆమె బలహీనంగా ఉన్నప్పుడు ఒకరికొకరు పరిచర్య చేసుకునే గుణాలు కలిగి ఉండాలి. అమ్మా ఇదిగో నేను ఇలాంటి పురుషును కదా, నేను చెయ్యను అనకూడదు. ఒకరినొకరు తగ్గించుకొని క్రీస్తు తన్ను తాను తగ్గించుకొని ఇదిగో పరిచర్య చేసినట్టుగా బలహీనతలో మనం ఒకరికొకరు పరిచర్య చేయాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను ప్రియులారా. అడవిలో 2 ఏనుగులు ఉన్నాయి. అది ఎండాకాలం. అడవిలో ఏనుగులు ఉన్నాయి. అలా అక్కడక్కడ తిరిగి బాగా పచ్చికను మేసాయి, ఆకులు అలమలు తిన్నాయి. బాగా తప్పికొన్నాయి. భార్య భర్త 2 ఏనుగులు, ఒక మగ ఏనుగు, ఒక ఆడ ఏనుగు బాగా తప్పికొన్నాయి. అడవంతా తిరుగుతున్నాయి. వాడి నీళ్ళ కోసం తప్పికొని ఎక్కడ కనబడడం లేదు. ప్రాణం పోయేంత వారి స్థితి ఉంది పిల్లరా. తిరిగి 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 ఒక చిన్న నీటి గుంటను కనుగొన్నాయి. దానిలో కొన్ని నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఒక్క ఏనుగు కూడా సరిపోవు. తాగితే ఒక ఏనుగు కూడా సరిపోవు పిల్లరా. తిరిగి 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 ఒక చిన్న నీటి గుంటను కనుగొన్నాయి. కనుగొని ఇలువ ఆ నీటి గుంటలో కొన్ని నీళ్లు చూశాయి. ఇదిగో ఒక ఏనుగు, భర్త ఏనుగు అనుకుంటుంది తన మనసులో, నేను తాగితే నా భార్య చచ్చిపోతుంది. ఇదిగో కొండే ఉన్నాయి నీళ్లు, నేను తాగితే నా భార్య చచ్చిపోతుంది. ఏం చేయాలా? నేను చచ్చినా పర్వాలేదు, నా భార్య బతుకుదే చాలనుకుంటుంది ఏనుగు. అలాగే భార్య ఏమనుకుంటుంది? ఏమనుకుంది తెలుసా? ఆ కొన్ని నీళ్లు నేను తాగితే నా భర్త ఏనుగు చచ్చిపోతుంది, నేను తాగకపోయినా పర్వాలేదు, నా భర్త తాగి బతుకుతే చాలు, నేను చచ్చిపోయినా పర్వాలేదని ఇదిగో అనుకొని నీటి గుంట దగ్గరికి వెళ్ళాయి. నీటి గుంటలో ఇదిగో వెళ్ళి 2 తాగటం లేదు. నువ్వు తాగంటే నువ్వు తాగు, నువ్వు తాగంటే నువ్వు తాగు. జ్ఞానము లేని, ఇంకిత జ్ఞానం లేని జంతువులే ఒకదానికొకటి పరిచర్య చేసుకునే గుణాలు కలిగి ఉన్నాయే. జ్ఞానం కలిగిన మనుషులముగా మనం బలహీనతల్లో పరిచర్య చేసుకోవాలి. బాగున్నప్పుడు పని చేపించుకుని, బాలేనప్పుడు మీ అమ్ములింటికి పో అనేది కాదు పిల్లారా. బాగున్నప్పుడు పని చేసుకుని దోకించుకుని, బాగలేనప్పుడు పోయి చూపించుకోపో మీ అమ్ములింటికో అని దొబ్బేది కాదు. బలహీనతల్లో కష్ట సుఖములు తోడుగా ఉండాలి. యేసు పరిచర్య చేసినట్టుగా మనకు ఒకరికొకరు పరిచర్య చేయాలి. నేను 4 సంగతులు చెప్పాను. క్రీస్తు ప్రేమించినట్టుగా మీరు ప్రేమించుకోండి. మీ కుటుంబం సుఖ సంతోషంగా ముగింపు వరకు సాగాలంటే క్రీస్తు క్షమించినట్టుగా క్షమించండి. ఇదిగో క్రీస్తు చేర్చుకున్నట్టుగా మీరు చేర్చుకునండి. కోపంలో, నిష్ఠూరంలో దూరం ఉండొద్దండి. ఇదిగో ప్రియులారా, ఎక్కువ దినాలు మీరు దూరం ఉండొద్దు. సూర్యుడు అస్తమించే వరకే మీ కోపం. చివరిదిగా క్రీస్తు పరిచర్య చేసినట్టుగా ఒకరికొకరు బలహీనతల్లో పరిచర్య చేసుకోండి. మీ కుటుంబం క్రీస్తును కలిగి ఉంటే 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లబడుతూ మాదిరికరమైన కుటుంబంగా బ్రతుకుతుందని, అలా మీరు జీవించాలని నా మనసారా కోరుకుంటూ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు మన వినికిడిలో ఫలింపజేసి మీరు అలా బ్రతుకుటకు దేవుడు మీకు కృపను, జ్ఞానమును అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ఎంతో నమ్మదగిన దేవా, నీవో కడవే గోప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవో కడవే గోప ఎంతో నమ్మదగిన దేవా, నీవో కడవే గోప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవో కడవే గోప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదో కృపయే వాత్సల్యత మాపై నూతనముగా దిన దినము నిలచు. నీదో మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. దైవజనులు కూడా రావాలని మనం చేస్తున్నాం. పరమ తండ్రి, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. ఇదిగో నా ప్రభువా, నా దేవా, అయ్యా 4 మాటలను నా తండ్రి నీ బిడ్డలకు వినిపించడానికి నా ప్రభువా మీరు కృప చూపితిరి, సహాయం చేయగలిగితే. ఆనాడు నా తండ్రి ఆకుల ప్రిస్కిల్ల వలె, అబ్రహాము నా తండ్రి శారా వలె, అయ్యా ఇస్సాకు రిబుకా వలె నా ప్రభువా, జకరయ్య ఎలిజబెత్ల వలె నా ప్రభువా, ఇదిగో వారి జీవితాలలో కట్టుకుని నా తండ్రి మీ మహిమాత్మై బ్రతుకులాగున కృప చూపండి, సహాయం చేయండి. దేవా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. అవును నా ప్రభువా, నీవెంతగా ప్రేమించావో నా తండ్రి, అగాపై ప్రేమ చేత నా తండ్రి
ప్రేమించావు నా దేవా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, భార్యాభర్తలు ఇద్దరూ కూడా నా తండ్రి ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండి నా తండ్రి, నా ప్రభువా, నా దేవా, రక్త సంబంధికులకును బంధువులకును అయా అనేకులకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఈ బిడ్డలు నా తండ్రి బ్రతుకులాగున కృప చూపమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.